దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. ఫిబ్రవరి 1. దేవుని నివాసం యొక్క మర్మములు. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఎఫెసీ 3:9-10 దైవ కృప వలన ప్రభువైన యేసుక్రీస్తు రక్తము ద్వారా మనం విమోచింపబడినప్పుడు నైపుణ్యమైన కుమ్మరివాని చేతిలోని మట్టి కుండలమగుదుము. మనకు తెలియని విధంగా రాత్రింబగళ్ళు దేవుని నైపుణ్య హస్తము పరసంబంధమైన రూపమును మనలో ఏర్పరచును. ఒక దినమున పరలోకపు దూతల ఎదుట మనల్ని నిలవబెట్టి, దూతలారా రండి, నేను సిద్ధపరిచిన పౌలు అను ఈ పాత్రను చూడి అని ప్రభు అనును. అతనిని ఇంత సౌందర్యముగా ఏ విధముగా చేస్తేవని దూతలు ప్రభుతో అందురు. ఇవి కట్టుకథలు కాదు గాని దేవుని వాక్యమునందరి సత్యములు. మనం మన ప్రభువును ముఖాముఖిగా చూచి ఆయన వలె మార్పు చెందినప్పుడు పరలోక సమూహమంతటిచే ప్రశంసించబడుదుము. మనం బైబిల్లో ఆది కాండము నుండి ప్రకటన వరకు చదువునప్పుడు దేవుడు ఇదే కార్యమును జరిగించుట చూడగలం. నిత్యత్వము నుండి తన మహిమను మనలోను మన ద్వారాను కనుపరచుటకే ఈ కార్యమును ఇప్పుడు కూడా జరిగించుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్.